హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు ఫుడీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి పచ్చి పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి. అన్ని పచ్చి పులుసులో కంటే ఈ పచ్చి పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు తీసుకోవాలి. ఒక బౌల్లో చింతపండుని వేసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఎండుమిర్చిలని చూపించిన విధంగా కాల్చుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చింతపండు గుజ్జుని వేసుకొని కాల్చి పెట్టుకున్న ఎండుమిర్చిలు వేసి బాగా నలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నలుపుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని బాగా నలుపుకోవాలండి. అంతే అండి, టేస్టీ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.